జగిత్యాల జిల్లా కొరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరు కాబడిన ట్రైసైకిళ్లను కొరుట్ల శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోందని, ఇప్పటికీ ప్రతి వికలాంగునికి 3000 పెన్షన్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అందజేస్తున్నారని అన్నారు. విద్యాసాగరరావు గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తుంది. అలాగే జగిత్యాల కొరుట్ల మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య గారు, అలాగే దుకాణం తీసుడు దుకాణం కాగానే ఎలక్షన్ అయిపోగానే దుకాణం మళ్ళీ వేరే బంజాల వాడు ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్ ఎక్కడైతేనే ఉంటారు. ఇక్కడ మాత్రం ఉండరు. ప్రజల కష్టాలు తెచ్చుకోరు. ఏమన్నా దొరుకుని ఒక తాపకు రాయేసుకుంటాం. ఎందుకంటే మంచి జరగదు. ఇక్కడ ఏదో చెడగొట్టాలి, కొట్టిన వరకు మంచుకున్నారు ఇలా చెప్పి చెడగొట్టే ప్రయత్నం చేస్తాం. అటువంటి వాళ్ళు మనం నమ్మద్దు. దాదాపు మన నిజవర్గంలో మన నాయకులు చెప్పినట్టు దేంటమైనా నెంబర్ 1 ఉన్నాం. మనం జగిత్యాల జిల్లానే 76,000 పెన్షన్ వచ్చే కాన్స్టిట్యూషన్ 76,000 మంది పెన్షన్ వస్తున్నారు. ఇలా దత్తమంది వస్తున్నది. ఇలా దత్తమంది కూడా అందరికీ అన్ని కాన్స్టిట్యూషన్ మనం దత్తమంది తెచ్చుకున్నాం. ఇక సీఎంఆర్ వచ్చాడు. మీరు ఇవన్నీ కాగా కూడా ఈ మందులు వాడడానికి కూడా పెద్ద ఏమైనా దవాఖానలో పోయి ఆపరేషన్ చేయించుకున్నారు. ఆ కాగితాల మీద నాకు ఇవ్వగానే 1,00,000 పెడితే కనీసం 20,000, 30,000 రూపాయలు, 40 రూపాయలు సీఎంఆర్ తీసుకొచ్చిస్తున్నారు. ఆ విధంగా ఇలా దాదాపు 10,000 మందికి 20,000 మంది దాకా ఈ 2-3 5 కూడా 20,000 మందికి లబ్ధి అయ్యే విధంగా తీసుకుపోయినప్పుడు ఇంత కట్ట తీసుకపోవడం, మళ్ళీ తీసుకొచ్చి మీ అందరికీ చెక్కులు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఏది లేదనుకుంటా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఇది రాగానే కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుంది. సీఎంఆర్ చెక్కు ముఖ్యమంత్రి సార్ నుంచి వచ్చిన చెక్కులు ఈ బీమారీ ఏవైతే నాకు కాయిదాలు ఇస్తున్నారో ఆ కాయిదాలకు వచ్చిన చెక్కులు కూడా ఇది అయిన తర్వాత మన పసరం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఇది లేదనుకుంటా మీరు చెప్పుడాల్సుకుంటారు. మీరు చెప్పుడైనా దృష్టిలో పెడుతుందానిగా ఇప్పుడు మా రాయసాన్ని కరెక్టే. ఇప్పుడు ఎక్కడ ఉంటారు కనుక తెలుసు. ఆ ఊరికి వద్ద వాళ్ళని చెప్పేదాన్ని నాకు జ్ఞాపకం అడుగుతారు. రాయసి ఊర్లో చెప్పారు, మనం మాట ఇచ్చాం మర్చిపోతాయా అడుగుతారా ఏమనంటే అని చెప్పి అట్లా ఆ నాయకుల గట్ల మీరు అడిగే విధంగా మీరు కూడా అడగాలి. మీరు ఓటు వేస్తాం కదా అయిపోయిందని గెలిచిన దానితో మన పని కాదు. నాయకుడు కూడా మీతో ఎప్పుడు పనిలో ఉండేటట్టు మీరు అడగాలి, మీరు చేయాలి. చేసినానే నాయకుడు. ఏదో ఎలక్షన్ అప్పుడు రమణమానుతుడు రూపాయి చేతిలో పెట్టి ఓట్లు తెప్పించుకోవడం కాదు, పని కూడా చేయాలి. ప్రతి ఒక్కరు కూడా పనికి అందుబాటులో ఉండే నాయకులు అవుతారు కనుక టైంకి వచ్చి